నియోజకవర్గంలో రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించాలని వ్యవస్థను వెంటనే సరిచేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏపీ ఏఐఎంఎస్ ఐఎఫ్ఎంఎస్ ఈ పాస్ సాంకేతిక సమస్యలో ఆధార్ మొబైల్ ఓటీపీ ఈకవేసి సిబ్బందులతో రైతులను దుకాణాల చుట్టూ తిప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సిస్టంలో తప్పు ఉంటే రైతులు ఎందుకు నష్టపోవాలని, ఎరువులు ఆలస్యమైతే పంటలు నష్టపోయేది రైతులే అని ఆయన స్పష్టం చేశారు. యూరియా డిఏపీ రైతులకు అవసరం, అంతేకాని రైతులకు అవసరం లేని ఇతర ఉత్పత్తులను బలవంతంగా కలిపి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్బీబీ అధ్యక్షురాలు బి లక్ష్మీదేవి, రైతు సంఘం నాయకులు నందికొట్కూరు మండల కార్యదర్శి కాటపోగు సోమన్న, పగిడాల మండల కార్యదర్శి గుంపుల త్యాగరాజు, రైతు సంఘం జిల్లా నాయకులు వడ్డే సుధాకర్, అంబరాజుపల్లి కృష్ణ, టౌన్ కార్యదర్శి బి రామకృష్ణ, భాస్కర్ గౌడ్, వడ్డే వెంకటేశ్వర్లు, దాస్ తదితరులు పాల్గొన్నారు. లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరి అగ్రికల్చర్ వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, రైతులు ఈరోజు ఖరీఫ్ సీజన్లో పూర్తిగా నష్టపోయారు. మరి ఏదైతే మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్లో వస్తూ ఉంది, ఆగస్టు చివరి మాసం దగ్గరకు వస్తూ ఉంది, సెప్టెంబర్ కానీ అక్టోబర్లో రబీ మొదలవుతుంది. అంటే ఈరోజు రైతులు అరకొర వర్షాలకు పూర్తిగా కూడా ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయారు. పూర్తిగా కూడా ఎక్కడ రైతులు కూడా వేసేటువంటి ఎరువులు నష్టపెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాస్త కూస్తో ఇప్పుడు ఎరువులు మరి బోర్ల కింద కానీ చెరువుల కింద కానీ ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లు ఈరోజు కిందికి వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ కూడా పొలాలు నీళ్ళు బోర్లు ఇంకుతూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో రైతులు బోర్ల కింద కానీ బావుల కింద కానీ తీసుకునేటువంటి పంటలు వేసేదానికోసం కూడా ఈరోజు రైతులు పోతే రైతులకు యూరియా వచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది. డిఏపి అన్ని చోట్ల కూడా మనం చూసాం. ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైతాంగానికి యూరియా కొరత అని చెప్తా ఉన్నారు, డిఏపి ఇబ్బంది అని చెప్తా ఉన్నారు. అది కూడా ఎట్లా చేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఏమో రైతులకు ప్రతి ఒక్క రైతుకు కూడా సబ్సిడీ అందాలి అనేటువంటి దారితో గజెట్ పాస్ చేసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. దీన్ని అమలు చేయకుండా రైతులకు సులభతరం లేకుండా యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ వల్ల రైతులకు మనం చూస్తే ఎక్కడ కూడా రైతులకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు రైతు ఎరువు కావాలంటే ఎకరాకు యూరియా డిఏపి 2 బస్తాలు అందుబాటులో దాదాపు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఎరువు ఒకసారి ఇచ్చేటువంటి ఎరువు బస్తాను యూరియా 2 సార్లు తీసుకొస్తే ఇక్కడ నుంచి నందికొట్కూరులో కానీ చుట్టుపక్కల గ్రామాలు మిడ్తూరు కానీ పైడాల కానీ పాములపాడు, కొత్తపల్లె, జూపాడు, బంగ్లా ఏ మండలంలో కూడా ఆ సెంటర్లో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యాపారస్తులకు కానీ అక్కడటువంటి రైతు భరోసా కేంద్రాల కాడ కానీ ఆ రకంగా కూడా ఎరువులు అందే పరిస్థితి లేదు. అంటే ఒకేసారి రైతుకు కావాల్సినటువంటి ఎరువులు ఇస్తే రైతుకు ఆర్థిక భారం పడదు. ఒకసారి మీరు ఆలోచించండి, యూరియా ఇప్పుడు ఈరోజు ఇస్తే మళ్ళీ నెలనాడు యూరియా ఇస్తారు. అంటే ఒక బస్తాకు 100 రూపాయలు ఆటో బాడుగ పెట్టి తీసుకుపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం ఏమో సబ్సిడీ ఇస్తామని చెప్తా ఉంది, దాని భారం రైతుల పైన పడుతూ ఉంది. అందుకొరకే సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు దాన్ని సరఫరా చేసేటువంటి వ్యవసాయ సంబంధించి అనుబంధ శాఖలు ఈ యాప్ను సులభతరం చేయాలి, లేదా యాప్ను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు ఖరీఫ్లో పూర్తిగా నష్టపోయారు. రబీలో ఈరోజు అన్ని మండలాల్లో మనం చూస్తే పంటలు ఈరోజు మొక్కజొన్న పంట పూర్తిగా నాశనం అయిపోయింది. అందుకొరకే ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులకు ఖరీఫ్లో అన్ని మండలాలను కూడా కరువు మండలాలు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దీంతో పాటు రైతులకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి, 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు కూడా 10,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వాలి, కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు ఆ రకంగా నష్టపరిహారం కూడా అందించాలని. ఏదైతే ఈరోజు రబీలో పంటలు రేపు సెప్టెంబర్ వస్తే అక్టోబర్లో కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా రైతులు మొక్కజొన్న వేసేటువంటి పరిస్థితి బోర్ల కింద కానీ కాలువ కింద కానీ ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు పడుతూ ఉన్నాయి. ఈరోజు పంటలు పూర్తిగా నష్టపోయినారు. ఖరీఫ్ సీజన్లో రబీలో పంటలు సాగు చేయడానికన్నా పూర్తి సబ్సిడీతో మొక్కజొన్న కానీ ఆ రకంగా మొత్తం కూడా మిడ్తూరు మండలం, నందికొట్కూరు కానీ, జూపాడు, బంగ్లా, కొత్తపల్లి 4, 5, 6 మండలాల్లో ఈరోజు ఎక్కువ శాతం శనగ విత్తనాలను వేయడానికి రైతులు సుముఖంగా ఉన్నారు. అందుకొరకే 100% సబ్సిడీతో రైతులకు శనగ విత్తనాలను పంపిణీ చేయాలని, మిగతా రైతుల మినుము కానీ ఆ రకంగా తదితర పంటలను పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే ఈ ఎరువులను సులభతరం చేయకపోతే రాబోయే కాలంలో ఇప్పుడే మనం చూసాం, ఈ సంవత్సరం అరకొర వర్షాలకే వ్యాప వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ సేవలకు పోయినా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి యాప్ ఉంది. ఈ యాప్ను తక్షణమే తొలగించాలి, సులభతరం చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. ఈ అర్జీ వినతిపత్రాన్ని ఏడీఓ గారికి, గిరీష్ సార్ గారికి అందివనం. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి,
మరియు జిల్లా కార్యదర్శి బీబీ మరియు జిల్లా రైతు సంఘ నాయకులు సుధాకర్ గారు మరియు కాటెపోగు స్వామన్న రామకృష్ణ మరియు త్యాగరాజు గారు తదితరులు ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి సిపిఎంఎల్ లిబరేషన్, వర్ధిల్లాలి సిపిఎంఎల్ లిబరేషన్, రద్దు చేయాలి యాప్ను, సకాలంలో ఎరువులను ఇవ్వాలి, సకాలంలో ఎరువులను రద్దు చేయాలి యాప్ను.